ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. మీరు తెలుసుకోవాల్సింది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కాదు అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టించినా, కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. పర్యాటక శాఖ మంత్రి కదా, పర్యటనలు చేసుకుంటా ఉంటది. పర్యటనలో జబర్దస్త్ ఏమి ఉండదంటావా? ఇంకా ట్రాలీల మీద డాన్సులే, ట్రాక్టర్ ట్రాలీల మీద డాన్సులే. ఇంకా ఇది మన ఫంక్షన్ కు వెనకాల ఉంటది, అదే దాని మీద డాన్సులు వేసుకోవడమే. మరి కరమేం పట్టలేదులే. కొడుకే 1.5 2 కోట్లు పెట్టి కారు తీయించినప్పుడు, కారుకే 1.5 కోటి పైన ఖర్చు పెట్టినప్పుడు ఇంకా ఆమె దగ్గర లెక్క ఉండదు ఏమయ్యా. ఇప్పుడు చూడు, వీడికి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అంటుంది. నువ్వు చేసే తప్పుల నుంచి వచ్చింది, నువ్వు చేసిన దౌర్భాగ్యాల నుంచి వచ్చింది, నువ్వు చేసిన అక్రమాల నుంచి వచ్చింది, నువ్వు చేసిన అవినీతి నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వస్తా ధైర్యం వీడికి? మళ్ళీ గమనించండి, వీడికి మొన్నేమో గాలికి గెలిచిన గాలి నా కొడకల్లారా అనింది. నువ్వు ఒక ఆడ మనిషివేనా? నువ్వు ఒక ఆడ పడుచువేనా? నువ్వు ఒక మహిళవేనా? మిగతా మహిళలకు నువ్వు ఇన్స్పిరేషనేనా? ఇదే వీడికి గాలి నా కొడుకులు. ఈవిడ మాట్లాడే మాటలు వింటే ఈవిడ సభ్య సమాజంలో, ప్రజాస్వామ్యంలో ఈవిడ 2 సార్లు ఎలా గెలిచింది నాకు అర్థం కావడంలే. ఇవే కాదండి, ఇంతకు ముందు ఆవిడ ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. ఈవిడ మళ్ళీ బూతుల గురించి మాట్లాడుతుంది. సరే, ప్రెసెంట్ ఇది చూద్దాం, తర్వాత విందాం. లోకేష్ గారు ఎందుకు చెప్తారు అంటే, నీకు జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి తిట్టమంటున్నాడా? గతంలో కూడా తిరుపతిలో ఒక పెద్ద సభలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి నీ చెవులో చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నాడు అని. అది మీ బుద్ధి, అది మీ సంస్కారం. మాకు అవన్నీ ఉండవు. మా పార్టీ కోసం మేము పనిచేస్తాం అంతే. లోకేష్ గారు ఫోన్ చేసి చెప్తున్నాడా? మీకు చెప్తారేమో తిట్టమని. గతంలో శ్రీరెడ్డి, పంచు ప్రభాకరు, పోసాని, వరా రవీందర్ రెడ్డి, వలభనేని వంశీ, కొడాలని నువ్వు మీరందరూ కూడా డబ్బులు తీసుకొని పిచ్చివాగుడు వాగారు. మాకంత అవసరం లేదు. తర్వాత చూడండి, బాబు వచ్చి నేనంటే చాలా ఇష్టం, ఆ ఫొటోస్ అన్ని న్యూడ్ చేసి వాడికి పంపించారు. వాడికి ఎవరికి చెప్పాలి, నాకు చెప్పాలి అంటే ఇది చెప్పచ్చో లేదో వాడికి తెలియలేదు. చాలా డిప్రెషన్ అయిపోయాడు. ఫస్ట్ టైం చాలా యాక్టివ్గా ఉంటాడు వాడు. అప్పటి నుంచి చాలా సైలెంట్ అయిపోయాడు బాబు. అసలు మళ్ళీ ఏం నాన్న అలా ఉన్నావే, నువ్వు ఎప్పుడు ఇలా ఉండవు అంటే అప్పుడు మెల్లిగా చెప్పాడు. ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది ఆ రోజు. అంత ఘోరంగా. ఏమ్మా, ఆ ఫోటోలు చూస్తే నీకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది? మా ఆవిడ మీద మార్ఫింగ్ ఫోటోలు, మా ఆవిడ ఓయో రూమ్ లో దొరికిందని, రాయపాటి అరుణ గారి మీద, వంగలపూడి అనిత గారి మీద, నారా బ్రాహ్మణ్ గారి మీద, వీళ్ళందరి మీద మార్ఫింగ్ ఫోటోలు దారుణంగా క్రియేట్ చేసినప్పుడు మీకేమో సూసైడ్ చేసుకోవాలనిపించింది? మా మాత్రం డీజే సాంగ్లు పెట్టుకుని డాన్స్ చేయాలనిపించిందా? మా ఇళ్లలో ఆడవాళ్ళకి బాధ ఉండదా? మా ఇళ్లలో ఆడవాళ్ళకి కన్నీళ్ళు రావా? మీకు వస్తే కన్నీళ్ళు, మాకొస్తే కుళాయి నీళ్లు. ఏం యాక్టింగ్ చేస్తున్నావు? ఆవిడ మహానటి అయితే నువ్వు మహా అతి. ఎవరి కోసం యాక్టింగ్ చేస్తున్నావు? ఇలా యాక్టింగ్ చేస్తే నగరిలో ఉండే ప్రజలందరూ అయ్యో రోజా బాధపడుతుంది, ఒక మహిళని ఇబ్బంది పెడుతున్నారే, అలో ఇలా చేయకూడదు కదా అని ఆలోచించి రానున్న రోజుల్లో నీకు ఓట్లు గుద్దేస్తారనుకుంటున్నావేమో. కానీ తమరు అసలు ఎలా మాట్లాడినారు, ఏం మాట్లాడినారని నేను ఒక రీల్ కూడా ప్లే చేస్తా. అది చూసిన వాళ్ళు ఎవరైనా ఇది యాక్టింగ్ అనుకోరా? ఇలా పిల్లల కంటే ఆ బూతులు వింటేనో, ఆ మార్పింగ్ ఫోటోలు చూస్తేనో విపరీతంగా ఏడుస్తారంట, విపరీతంగా బాధపడతారంట, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందంట. నేను మీ కుటుంబంలో ఉండేటువంటి పిల్లలు కూర్చునే తప్పుగా మాట్లాడడంలే. మిగతా కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, మిగతా కుటుంబంలో కూడా పిల్లలు ఉన్నారు కదా. మిమ్మల్ని ఒక్క మాట అంటేనే కంట తడి పెట్టి కన్నీళ్లు పెట్టుకొని ఎక్కి ఏడుస్తా ఉండవే, జనాలు చూస్తారులే సాక్షి లైవ్ లో. మరి మా కుటుంబాల్లో ఉండేటప్పుడు మేము డ్యాన్స్ వేస్తావా? మేము పండుగ చేసుకుంటావా? మేము పబ్బులకి వెళ్తావా? చాక్లెట్లు పంచుకుంటావా? మేము జీజేస్ అంగులకి మేము డ్యాన్సులు వేసుకుంటావా? లేదు కదా. మా ఈ కుటుంబాలే కదా. ఆ రోజు నీకు ఎందుకు తెలియలేదు? ఈ రోజు ఒక్క మాట అనేసరికి ఉనిగిపోతా ఉండవే. నాకెట్లుంటే ఎలా ఉంటాయి చెప్పండి. వాడు నేను ఇంతటి రాక్షసత్వం ఎలా వస్తుంది వీళ్ళకి? అలాంటివి తయారు చేయడానికి చెప్పి ఫారెన్కి వెళ్ళిపోయింది, యూఎస్కి వెళ్ళిపోయింది చదువుకోవడానికి. ఇక్కడ ఉంటే ఈ టార్చర్ నేను భరించలేదు.
సరే అమ్మా, ఓకే, తను టార్చర్ భరించలేక వెళ్ళిపోయింది. సరే, బాధాకరమైన విషయం, నేను కాదనడంలే. మీకైతే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఫారిన్కి వెళ్ళారు, మేము ఏడికి పోవాలా? మా దగ్గర రూపాయలు లేవు, మేము ఏడికి పోవాలా? సౌటూరు పోవాలా, లేదా హైదరాబాద్ పోవాలా, లేదా బెంగళూరు పోవాలా? మాకు బాధ ఉండదా? మాకు భయం ఉండదా? నేను వరలక్ష్మి వ్రతం చేసినా, సంక్రాంతి చేసినా, లేదా పిల్లల బర్త్డే చేసినా దాని కింద కూడా బూతులు పెడతారు సార్. ఏమమ్మా, మా వీడియోలు చూసావా? మేము కూడా ఏ వీడియో చేసినా బూతులే పెడతారు, బఠానీ గింజలు పెట్టట్లే. మాకు కిందకెళ్ళి చూడు, కిరాకార్పి వైపు గురించి, మిగతా ఆడవాళ్ళ గురించి ఏ ఆడమనిషి అయినా సరే వీడియోలు చేస్తే దాని కింద ఏ కామెంట్లు పెడుతున్నారో ఒకసారి చూడు. అంటే ఎంత కక్ష సాధింపు, ఎంత అవమానిస్తే ప్రజలు నాతో ఉన్నారు, నన్ను నమ్మారు. ప్రజలు నీతో లేరు, నిన్ను నమ్మలేదు. మరి 45,400 ఓట్ల తేడాతో ఎందుకు ఓడిపోయినావు? ప్రజలు నీతో ఉంటే ఎవరిని మభ్య పెడతావు, ఎవరిని మోసం చేస్తావు? ప్రజలు నీతో లేరు, ఇంకెప్పటికీ ఉండరు, నువ్వు ఎప్పటికీ గెలవు. అందుకే నేను ధైర్యంగా ఇంకా పోరాడగలుగుతున్నాను. నాతో వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా కాదు, అందరూ కూడా ఏంటో ఎలా మాట్లాడుతున్నారు, నీకు అవసరమా? వీళ్ళందరితో మాటలు పడాల్సిన అవసరమా? రాణిలా మనం ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి, మంది చూసి లేడీస్ ధైర్యంగా ఉండాలని చెప్పి అలా నిలబొక్కుని. ఏది నేను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? ఏ విషయంలో నేను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? నగిరిని 2 సార్లు నీ చేతిలో పెడితే సర్వనాశనం చేసావు, దాంట్లో నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? తిరుమల కొండ మందికి 1000 మందిని తీసుకెళ్లి కోట్ల రూపాయలు సంపాదించావు, ఇందులో నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? ఎర్రచందనం ఎత్తేస్తుంటే నీ పర్సంటేజ్ నువ్వు తీసుకున్నావు, దీన్ని నేను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? మైన్స్, వైన్స్, గ్రావెలు, ఇసుక, అక్రమాలు, అన్యాయాలు, దౌర్భాగ్యాలు, దౌర్జన్యాలు, దందాలు, సెటిల్మెంట్లు, అడ్డదిడ్డంగా అన్నదమ్ముల సాక్షిగా 3,000 కోట్ల రూపాయలు సంపాదించావు, ఇందులో నేను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? నగిరిలో అభివృద్ధి లేకుండా చేశావు, ఇందులో నేను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? నోరు తెరిస్తే బూతులు మాట్లాడతావు, చిన్న పెద్ద, ముందు వెనక, మంచి చెడు తేడా లేకుండా బూతులు మాట్లాడతావు. సాటి మహిళలు కూడా నీ వైపుకు తొంగి కూడా చూడరు, ఇందులో నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా? ఇందులో నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. నన్ను దొంగ దెబ్బ తీయాలంటే ఈశ్వర్, నన్ను దొంగ దెబ్బ తీయాలంటే నేను ఒప్పుకోను. నాకుగా నేను వెళ్ళిపోవాలా, నాకు వద్దనుకుని వెళ్ళాలి. కానీ నన్ను తరిమేయాలని, నా మీద ఏదైనా నిందలేసి దొంగ దెబ్బ తీయాలంటే నాకు పట్టుదల ఎక్కువ, చాలా పట్టుదల. నాకు వదిలిపెట్టను. నేనేంటో ఎన్నిసార్లు నన్ను చావ దెబ్బ తీయాలనుకున్నాడో చంద్రబాబు నాయుడు, లోకేష్, వాళ్ళందరికీ నేను దేనికి 10 ఇస్తాను. ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా. నేను 100% చెప్తున్నా, నీకు జీవితంలో ఆ రోజు రాదు. నగరిలో 2 సార్లు నీకు అవకాశం వచ్చింది, నువ్వు సద్వినియోగం చేసుకోవాలా. భగవంతుడు 1 సారి ఇవ్వడమే ఎక్కువ, 2 సార్లు ఇచ్చాడు, ఇంకా నీకు అవకాశమే లేదు. నువ్వు కరెక్ట్ కాదని కన్ఫర్మ్ చేసుకున్నారు ప్రజలు, అందుకని 45,400 ఓట్ల తేడాతో తమరు ఓడిపోవడం జరిగింది. ఎందుకు నీకు ఓట్లే లేదు? ఈవీఎం మిషన్లు అంటావు, మరి 2019 అవే ఉన్నాయి కదా, నోరు తెరుస్తావు. కాబట్టి నిన్ను ఎందులో కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోరు, ఇంచుమించు నిన్ను ఎప్పటికీ గెలిపించరు. చివరిగా విందాం. ఆ రోజు నన్ను తీసుకుపోయినప్పుడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఈ రోజు నా క్యారెక్టర్ గురించి బ్యాడ్ గా మాట్లాడి ఆయన వెళ్ళి నేను కలవటం జరిగింది. కానీ చివరగా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని, కన్న తల్లిని బయటపడేశాడు. షర్మిల గారు పసుపు చీర కట్టుకుంటే క్యారెక్టర్ అసాసినేషన్ వారి కార్యకర్తల చేత, వాళ్ళ వర్గం చేత, వాళ్ళ సోషల్ మీడియా చేత కూడా దారుణంగా పోస్టులు పెట్టించాడు. కన్న తల్లి మీద అయితే కసాయితనంగా ప్రవర్తించడం జరిగింది. మీకు ఆడవాళ్ళంటే గౌరవం ఉండదు, పోనీ అతను మగాడు ఆడవాళ్ళని గౌరవించలేదు, అతనికి నైజం అనుకుందాం. నువ్వు ఆడ మనిషివే కదా, నువ్వు అడవి మనిషివి కాదు కదా, ఆడ మనిషివే కదా. వాళ్ళకైనా కొన్ని విలువలు ఉంటాయి, అడవిలో పుట్టిన వాళ్ళకైనా మంచి చెడు ఉంటే ఆడవాళ్ళని గౌరవించాలని ప్రకృతి పరంగానే నేర్చుకుంటారు. నువ్వు సాటి మహిళవే కదా, నువ్వెందుకు ప్రెస్ మీట్ పెట్టి అన్న ఇది తప్పని మాట్లాడలేదు? ఎందుకంటే నీకు పదవులు కావాలి, చైర్మన్ పోస్టులు కావాలి, నీకు క్యాబినెట్లో మినిస్టర్ ర్యాంక్ కావాలి, కోట్ల రూపాయలు కావాలి, గన్మ్యాన్లు కావాలి, ముందు వెనక కార్లు కావాలి, ప్రజల్లో పలుకుబడి కావాలి, ఇల్లు మీద ఇల్లు కట్టాలి. కాబట్టి భగవంతుడు నీకు శాశ్వతమైనటువంటి కఠినమైన శిక్షణ అనుభవించేలా చేశాడు. ఓకే, ఈవిడ ఇన్ని పద్ధతులు మాట్లాడుతుంది. గతంలో ఈవిడ ఎలా మాట్లాడింది అంటే, ఇంట్లో బూతులు ఇవన్నీ ఇంటే మా ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నారు, మా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేశారంటుంది కదా. గతంలో ఈవిడ ఎలా మాట్లాడిందో ఒకసారి విందాం. మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. ఇక్కడ చూసారా, ఫ్లోలో లా అనింది అంటే ఆ లకారంలో ఏం జోడించి బూతులు తిట్టబోతుంది అనేది నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లే. భయంకరమైన బూతు మాట్లాడిపోయింది. వెనక పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, కార్యకర్తలు కూడా పక్కనే ఉన్నారు. అడ్డు అదుపులే, ఎందుకంటే ఆవిడకి మామూలుగా సహజంగా కూడా వచ్చేస్తుంటాయి బూతులు.
ఆ బూత్ ఒకటి మాట్లాడిపోయింది, జంటనే అక్కడ ఆపేసి మళ్ళీ నవ్వుతో కవర్ చేస్తుంది. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా? రేపు చేయగలరా? చేసే ధైర్యం లేదు. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. అది భారతీయ జనతా పార్టీ లాగా లేదు, భావ జనతా పార్టీ లాగా ఉంది. ఇక్కడ గమనించారా? ఫస్ట్ లకారంతో ఒక బూత్ మొదలెట్టుపోయి నవ్వేసింది, దాని తర్వాత భావ జనతా పార్టీ అంటుంది. నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అంటుంది. ఇక్కడ చెప్పుకుంటూ పోతే 1-2 కాదు కదా. నేనేం ఎస్సీ ఎస్టీని కాదు, నా దగ్గరికి రావచ్చు. దానికి ముందు కూడా ఇంకా ఓపెన్ చేస్తే అన్ని బూతులే ఉంటాయి ఆవిడవి. పవన్ కళ్యాణ్ గారిని ఒక సందర్భంలో మాట్లాడుతూ గాడిదకొచ్చినట్టుంది వయసు అనింది. అంటే నోరు తెరిస్తే నువ్వు మాట్లాడి బూతులే. నువ్వు మాత్రం అవతల నాయకుల్ని బండ బూతులు తిట్టచ్చు, అవతల ఆడవాళ్ళని ఎవరైనా వ్యక్తిగత హననం చేస్తే ఎంజాయ్ చేస్తావు. కానీ నిన్నంటే మాత్రం నువ్వు తట్టుకోలేవు. నిన్నంటే మాత్రం వెక్కి వెక్కి కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఇంట్లో కుటుంబంలో పిల్లలందరూ బాధపడిపోతారు, ఇంట్లో వాళ్ళందరూ నిద్రలేని రాత్రులు గడుపుతారు, సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తుంది. ఒక మహిళను చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తారని చెప్తావు. మరి ఇతరులకు జరిగితే మాత్రం దాని గురించి కనీసం స్పందించవు, ఒక పోస్ట్ కూడా పెట్టావు. కాబట్టి రోజా మనం అర్థం చేసుకోవాల్సింది, నీ కన్నీళ్ళు మొత్త యాక్టింగ్. నీ యాక్టింగ్ సినిమాల్లో చేసుకో, షోల్లో చేసుకో. నిజ జీవితంలో నీ ఛానల్లో నువ్వు యాక్టింగ్ చేసుకోబాక. ఎందుకంటే గతంలో నువ్వు ఎలాంటి దానివి, గతంలో నువ్వు ఎలా మాట్లాడినావు, గతంలో నువ్వు నగిరి శాసనసభ్యురాలుగా ఉండి ఎంత నాశనం చేసావంటే ప్రజలకి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు. ఈ రోజు నువ్వు నవ్వినంత మాత్రాన, అదే నువ్వు ఏడ్చినంత మాత్రాన నమ్మేసి నెక్స్ట్ అయ్యో రోజాకు ఓట్లు గుద్దేద్దామని గతంలో ఎవరికైనా ఎప్పుడైనా జరుగుండొచ్చు, నీ విషయంలో జరగదు, గుర్తుపెట్టుకో. రెండోది, వైఎస్ఆర్సీపీ జీవితంలో అధికారంలోకి రాదు, గుర్తుపెట్టుకో. గుడ్ బై.